పెద్ద మనిషిలు వచ్చేయ పెద్ద మనిషి కుమరేకాల దాకా వచ్చింది అంత బాగా అలే వాళ్ళే తీసుకోరు సిటీల నుంచి వచ్చిండు మరి రాక రాక మీ వరుసలేంటి బాబమ్మదులే మేనబామ్మదులు సరే ఆ కండబాబు దగ్గర కళ్ళు మంచుకుంటుంది కాబట్టి కూసోరి ఇద్దరు ఒక్కటే అగో కండబాబు కళ్ళు పేరు చెప్తే పెద్ద పిల్లి ఇల్లాగానే కూసోరి ఎంత కావాలి ఈ దినాన్ని సరిపోతుంది అదే 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 నీళ్ళు తీసుకురా పోయి ఓ బాబు నేను నీళ్ళు పోయి పోయి మధ్యలోనే పోయాలి కళ్ళు పోయి ఉంచాలి ఏమైంది కళ్ళులా బుడ్డు వాసన దిడ్డు వాసన అది పాపం కాదు అది కళ్ళు అందులో ఏమైతారు చెప్పన్నా చక్కెర పొడి అసలు వీడే మీ దగ్గర అందుకని మంచిగా ఉన్నా అన్నారు ఇప్పుడు మళ్ళీ కళ్ళు ఓ పక్క పక్క పోరా ఎన్నడన్నా పోసినా రకాలు వీళ్ళందరూ తాగేటోళ్ళంతా మీ నోట్లో ఉంచిపోతురు వాసన దిడ్డు వాసన గబ్బు వాసన మీ నోటి మనవడ మీరు గౌనులు కాదురా మరగాయకులు మా వాళ్ళు ఇద్దరు పెద్ద మనుషులు కాబట్టి ఆగుతారు లేకపోతే ఫైటింగ్ కొట్టురు రే కూలీలు ఈ కళ్ళు మొత్తం కళ్ళు అన్ని తోకపురుగులు పడి రడగప్పు వస్తుంది దీనికి గల కారణం ఏమిటో తెలియలేదు జనాలు తాగడానికి వచ్చి మళ్ళీ కొట్టిపోతున్నారు నా మనసంతా బాధగా ఉంది దీనికి గల కారణం ఏమిటో తెలుసుకుంటారా మీరు దీనికి కారణం తెలవాలంటే మొన్న ముసలం వచ్చింది మనము కళ్ళు ఏమంటే ఎలగొట్టాం మరి అది ఇట్లనో ఏమో ఆ అమ్మ ఎక్కడుందో తెలుసుకొని రండి ఆ అమ్మ ఎక్కడుందో తీసుకొని రండి జోగరాలు సరే 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 ఆమె ఎక్కడుంటే తీసుకొని వస్తేనే మీకు 3 నెలల జీతం ఇస్తాం లేదంటే కడిగేసినా మొత్తం ఇప్పుడే తీసుకెళ్తాం ఆ యొక్క వచ్చిన కంటమాగా ఉన్న దగ్గరికి మళ్ళగా ఎల్లగా ఉన్న దగ్గరికి వచ్చి ఈ వచ్చిన గిరాకులను మాత్రం కొట్టుచూ మీదికి ఇంత ఉంచిపోతున్నారు పాపం వాళ్ళు ఆగమాగమవుతున్నారు వాళ్ళకి మొరి వెంకటి కళ్ళు ఉంటే ముఖాలు వంటి అన్నము గౌండ్ల వాళ్ళకు అయితే ఈ రైతులందరికీ భూమి జాగలు ఉంటే ఏ గుంట భూమి లేకుండా పర్వాలేదు మొరి వెంకటి కళ్ళున్నట్టయితే ముఖాలు మంటి అన్నము ఆ దేవగౌండ్లకు ఆ తల్లి మరి కారణల్ల పుట్టలో వారికి శాపం ఇచ్చి
మళ్ళీ వీళ్ళు ఆగమవుతున్నారని చెప్పి పుట్టలకెళ్ళి యువతలకు వచ్చి ఏమంటున్నారు చూడండి. జై శ్రీ పార్వతి మాతాకి. ఆహా, ఈ కారణాల్లో పుట్టలో ఉంటే నన్ను ఎవరు చూసెదరుగాక. పొద్దంతా పనిచేసి అలసట తీర్చుకోవడానికి జనులంతా వచ్చి ఈ రైతులందరూ సురను తాగి దాహాన్ని తీర్చుకుంటారు గనక నేను ఈ విధంగా వాళ్ళ కళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు తాగలేరు గనక నేను వారికి ఎరకలనాంచారి అవతారం పోయి ఎరక చెప్పబోయేదా. ఈ లోకం పుట్టమంత ఉంది, పెరమంత ఉంది. ఈ లోకం పుట్టనున్నది, పెరగనున్నది, రానున్న తరాలు ఉన్నాయి కాబట్టి కాయ కష్టం చేసి ఉండెదరు కాబట్టి నేను వారికి ఈ రూపము మటుమార్చి ఎరకల్లాంచారి అవతారం వెళ్ళి వారికి ఎరక చెప్పబోయేదను. హర హర మహాదేవ శంభో శంకర. హర 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 హర. జై శ్రీమంత మాతాకి జై. వచ్చింది ఎరికాల ఎరికాల
మాతాకి అవ్వా నీ పేరు చెప్పండి అన్న. నీ ఊరు ఇవి ఏ దేశం నుంచి వచ్చావో ఈ కొండాపురం గ్రామ ప్రజలకు వినజేయమమ్మా. సరే వినజేశ్వరం. అయితే ఏ ఊరు ఇది ఏ పేరు నువ్వు ఎందుకొరకు వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు నా చెప్పు. పేరు ఎరకల ఆచారం. నీ పేరు మాత్రం ఎరకరెళ్ళవ దొరసాని. ఎరకల వెళ్ళవద్దు. మీ ఆయన పేరు మా ఆయన పేరు ఎరకల సూరిగాడు. ఎరకల సూరిగాడు. మీది ఏ ఊరు నీ పల్లె నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావో తెలుపమ్మా. మాది మందనగిరి మగోరు కొండ మగోరు కొండ మాది మందనగిరి మగోరు కొండ మగోరు కొండ మామ లేచి వచన పేద వచన పేద మెదకు జిల్లా మెదకు జిల్లా మెదకు జిల్లా బందారమమ్మ బందారమమ్మ మెదకు జిల్లా మెదకు జిల్లా బందారమమ్మ బందారమమ్మ మెదకు జిల్లాలో బండారమమ్మ బండారమమ్మ కట్టుతోనే నిన్ను వచ్చినమ్మ వచ్చినమ్మ కాలు కండ్రెల పెట్టి తల్లిగారిలో జిల్లా తల్లిగారిల్లు అత్తగారిల్లు జిల్లా కొండాపురమమ్మ కొండాపురమమ్మ గన్నెరవరము మందారము కొండాపురమమ్మ కొండాపురమమ్మ గన్నెరవరము మందారము కొండాపురమమ్మ కొండాపురమమ్మ సూరిగాడు ఉండేది కొండాపురమల్లో కొండాపురమమ్మ కొండాపురమమ్మ సూరిగాడు ఉండేది రెనుకుంటమ్మా రెనుకుంటమ్మా సూరిగాడు ఉండేది రెనుకుంటాలో రాజయ్య అండి రాజయ్య అండి Thank you.
పోరి పోరి చెప్పండి. అందాక ఎన్ని నెలలు ఉంటుంది? 16 ఉంటా. నేను ఉంటా మా సోరిగాడు లెక్క పెట్టలేరు అప్పుడు. అయితే ఇప్పుడే 18 ఏళ్ళు పడ్డాయి. లగ్గమైంది అమరే బిడ్డ బిడ్డ. నీ దాంట్లో మాత్రం నువ్వు చిన్నప్పుడే పెళ్లి చేస్తావు. అయితే సిద్దిపేట తాలూకా మీద జిల్లా నుంచి కట్టుపోతుల బందారం నుంచి కట్టుకొని వచ్చిన. అయితే తంగల పిల్లల్లో ఇక్కడ పోయాడు కదా తంగల పిల్ల తాడు దగ్గర ఇక్కడ తల్లిగారు అమ్మగారు కట్టుపోతుల బందారం తంగల పెళ్లి మీ అమ్మగారికి నేను ఇచ్చింది కొండపురం. కొండపురంలో మీ ఆయన పేరేం పేరే? మా ఆయన మంచి పేరేడన్నా మెచ్చలేదు అప్పుడు రేణుకుంటారు. ఇక్కడికి ఇస్తే అతడు నిన్ను విడిచిపెట్టిండు. విడిచిపెడితే మళ్ళా మారుమానం లేదు. కాలే సంబంధం కుదిరింది అంతగాని నేను అసలే అయితే మంచిగా లేడు. ఓకే కట్ట మంచిగా లేడు. లోకిన్ రాజేకి అక్కడనైతే ఇక నా సాయి రంగసుడు జబ్బర్క దబ్రా అంతేనా? అబ్రక దబ్రా చేసిండు లోకిన్ రాజే. దిగత్తన్నా రాంగ ఈ ఊరు గౌరు లేరా? అయితే కానీ నిన్ను నచ్చిర్రు కానీ అయితే అక్కడికి నిన్ను ఇచ్చిర్రు. ఇస్తే ఇడికి వచ్చినావు. ఎక్కడికి తిరిగి వచ్చినావు? ఏం చెప్తావు మాకు చెప్పాలి. అన్ని చెప్తా. ఈ కడుపులో ఉన్న మరో చెప్పాలి. మొత్తం చెప్తా. పిల్లలు కాని వాళ్ళకు పిల్లలైన వాళ్ళకు ఇద్దరు గోపాలనాథ అయితే దక్షిణ రాజులకు చెప్తే నీకేమి ఇచ్చిర్రే? నాకు దక్షిణ రాజులు ముక్కు పోగు 5 తులాల బంగారం పెట్టి. ఈ తూర్పు రాజులకు చెప్తే ఇది 3 తులాల నాను పెట్టిండ్రు. అయితే ఆ పడమటి రాజులకు చెప్తే పెట్టిండ్రు. అయితే చేతుకున్న గాజులు మరి ఈ ఊరు సర్పంచ్ కొత్తగా గాజులు చెప్పండి.
అవును 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 అయితే ఇవన్నీ మాత్రం చూసుకొని మీరేడు లోకాలు కిందేడు ఏడు లోకాలు లోకాలు తిరిగి చూసుకొని ఈ భూలోకం చేరవచ్చా భూలోకం తిరుగుచు అయితే వంటివి ఏం చెప్తావు ఎరకనా దొరక చెప్తా అయితే దేని చెప్తావు నీకేమేమి కావాలో నేను అడిగి చెప్పన్నా చెప్పరాదే లగ్నం కానోళ్ళకు. లగ్గం కానోళ్ళకు లగ్గమయ్యేటట్టు చెప్తా ఉమ్. లగ్గంగా అయిన వాళ్ళకు పడికి రాకుంటే పడేటట్టు చేస్తా ఆ. ఏంటిది అది మాట ముచ్చట కలవకుంటే మందలు ఇస్తా ఆహా అయితే ఇద్దరు ఆలుమగలు ఎరకలేని వాళ్ళకు ఎరక చెప్తా అది కాదే సంతానం కాని వారికి అది కూడా చెప్తా అది సంతానం పోతే మరొక మందులు కూడా మరి ఇస్తాం. మందులు ఇస్తా సంతానం కాని వాళ్ళకి యంత్రాలు కడతా చెట్ల యంత్రాలు కడతా వాడు సున్ని వీడు సున్ని నడుమ నొట్టొస్తే సాయి సాయి రావట సావగిత్రిలో ఇంద్రా 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 ఏయ్! దా 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 ఇటు రాయ్యా ఎరుక ఎరుకోలవ్వ ఎరుక గోపాల నాగ ఎరుక దండబెడు చల్లగా పడుతుంది అమ్మ మా కళ్ళకు గిరాకీ లేకుండా అయిపోయింది, కళ్ళలో పురుగులు పడ్డాయి. దీనికి గల కారణం ఏంటో తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చామమ్మా. ఓరి వారి ముగ్గురు ముగ్గురే ఉన్నారు ముగ్గురే ఉన్నారు ఒక్కడు ఏంటి పేరు ఏముచ్చట్రు అయ్యా ఏం చెప్పాలరా మీకు కూసుండ్రా అయ్యా ఒకడు పెడతానంటాడు ఒకడు తింటానంటాడు ఒకడు లేచిపోతానంటాడు అంటాడు మీ మనసులో ఉన్న మర్మము చెప్తా చెప్పండి. చెప్తా కడుగాచారములు చెప్తా కడుపాచారములు చెప్తా పట్టుకుంటావు కట్టాలు పుట్టాలు ఎవరో ఓ నాచారక్క కళ్ళు గిరాకీ లేకనే మేమంటున్నాం. కుడి చేయి పట్టుకుంటే ఒకరికి పెడతానంటది ఒకరికి అద్దంటది ఎనుమ చేత పట్టుకుంటే మంచిది అవుతుంది కదా అలాగే పట్టుకుంటాం. నా దేవతలు తలుచుకున్నాక ఎంత చీర తలుచుకుంటా నా కట్టాలు మాట్లాడుకుంటా అమ్మ కానీ కానీ కట్టాలు ఏమి ఇస్తారు వల్కోలు ఎల్లమ్మ నీకు శరణమ్మ నీకు శరణమ్మ ఓ విఘ్నేశ్వర వీరభద్ర రాజా
కావేటి రంగ మలయమాల భానావతి భానావతి మధుర మీనాక్షి మధుర మీనాక్షి మీరందరూ వచ్చి వాక్కులు ఇవ్వరేళ్ళో ఓరి సురమా కంఠమా గౌడ కండమా కూడా చెప్పండమ్మా నేను చెప్పేది మనసారా చెప్పేది మనసులో పెట్టు. చెప్పండి. మీ వనములోకి ఈ వనంలోకి ఒక జోగురాలు వచ్చింది. జోగురాలు వచ్చింది. వచ్చిందమ్మా. కళ్ళు అడిగింది, ఆమె బొట్టు కళ్ళు వేయమన్నది. ఆమె వెంటడికి లేదు, భాగ్యం అడగలేదు, ఎండ అడగలే, బంగారం అడగలే, అన్నం కూరలు ఏది అడగలే. నిన్ను ఒక్క పొట్టు గురి ఉన్నంత ఒక్క కలుపు బొట్టు అడిగింది. కూడా కళ్ళు అడిగింది. అడిగిందమ్మా. పోయినావా మరి? లేదమ్మా మేము మగవ దాడదాకా మెడ మీద కట్టబెట్టి మరీ బయటికి అగో అదే కారణమైంది బిడ్డ. నువ్వు ఆమె మీ కళ్ళు కంపు వాసన కొట్టి కళ్ళు కంపు వాసనని శాపన పెట్టిపోయింది. పురుగులు మల్లెలు పడి పురుగులు మల్లెలు కళ్ళ మల్లెలు పురుగులు పెడగప్పు వాసన కంపు లేకపోయింది ప్రజలు బిడ్డ. ఎవరు తాగారని ప్రజలు ఎవరు తాగరని చెప్పి అది ఏం పర్వ అనుకున్నారు, అది ఏం పర్వ అనుకున్నారు. అదేం పర్వ అనుకున్నారా? అది ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? ఆ రైతు లేదు. కళ్ళు దాకా వచ్చిన వాళ్ళు ఆ కళ్ళ దాకా వచ్చిన మీ వాళ్ళు మీద నోట్లో ఉంచి మీ మీద నోటి ఉంచారు, మీ ముఖాల మీద కొట్టిరా లేదా? కొట్టిరమ్మా, కొట్టిరు. నిజమా వద్దమా? ఇప్పుడు బయలు వాళ్ళని తీసుకువచ్చి బయట వాళ్ళని తీసుకొచ్చి ఊరుకు పడమటి పక్క ఎల్లమ్మ గుడిని కట్టించి బెంగళూరులో తీసుకొచ్చి ఏడాది కొందరు పట్నాలు వేసి ఎప్పుడెందుకైతే పట్నాలు వేయించి పట్నాలు వేయించి కొమ్ములు తిరిగిన కోడపోతును కోడిపోతుంది మత్త కొలిపి మొత్తం కొలిపి గడప కుండలతో గడప కుండలతో కావు పిల్లలతో గావు పిల్లలతో ఇప్పుడు ఆకారణంగా పండుగ చేస్తే సాధారణంగా పండుగ చేస్తే మీ కళ్ళు మంచిగా నీ కళ్ళు మంచిగా అమ్ముడు పోతుంది. అమ్ముడు పోయి మీ కులం పైకి వచ్చును బిడ్డ. కులం పైకి వస్తుంది. ఇక నేను పోతున్నాను, ఇక నేను పోతున్న మొర్రి ముంతడు కళ్ళు ఉంటే ముఖాలు వంటి అన్నం బిడ్డ. ఇక ఓరి బిడ్డ పోరి. జయ శ్రీరంగ మాతాకి. ఓ పోరి ఇట్రాయే మీరు వెంటనే వెళ్ళి ఊరి బయట వాళ్ళైనా తీసుకొని రండి. తీసుకొని వస్తాం, తొందరగా తీసుకొని వస్తాం. రండి బయలు గులశంకర్ మహారాజ్ కి బైండ్లా బాలయ్యాను భద్రంతో వచ్చేతేనే బైండ్లా బాలయ్యాను బైండ్లా బాలయ్యాను భద్రంతో వచ్చేతేనే బైండ్లా బాలయ్యాను బైండ్లా బాలయ్యాను భద్రంతో వచ్చేతేనే బైండ్లా బాలయ్యాను ఎల్లమ్మ పట్నం అంటే ఎదురెక్కి వచ్చేదమురా ఎల్లమ్మ పట్నం అంటే ఎల్లమ్మ పట్నం అంటే ఎదురెక్కి వచ్చేదమురా ఎల్లమ్మ పట్నం అంటే మా ఊరిలో మేము మా మంత్రగల్లమురా మా ఊరిలో మేము మా ఊరిలో మేము మా మంత్రగల్లమురా మా ఊరిలో మేము కళ్ళు సారాయి రాగే కైపెట్టి ఉండేదమురా కళ్ళు సారాయి రాగే కళ్ళు సారాయి రాగే కైపెట్టి ఉండేదమురా కళ్ళు సారాయి రాగే సరనే మైసా మౌరా దామోనే సాథే సరనే మైసా మౌరా సరనే మైసా మౌరా దామోనే సాథే సరనే మైసా మౌరా వేద్యా నేర్పిన గురువుల ఆత్మతో కలిసేదాను వేద్యా నేర్పిన గురువుల వేద్యా నేర్పిన గురువుల ఆత్మలో దలిచేదాను వేద్యా నేర్పిన గురువుల బైందా పాలయ్యాను గతంలో వచ్చేతేనే బైందా పాలయ్యాను గులశంకర్ మహారాజ్ కి శనార్థి 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 శనార్థి. నీ పేరు? నా పేరు బైండ్ల బాలయ్య. బయల బాలయ్య.
ఇంకెంతమంది ఉన్నారే? నా తమ్ముడు బైన్ల రామయ్య, బైన్ల మల్లయ్య ఇద్దరు ఉన్నారు. పెద్దోళ్ళ బాలయ్య, చిన్నలో మల్లయ్య, నడిపొల్ల మల్లయ్య, మరి చిన్నలో రామయ్య. చిన్నోళ్ళ రామయ్య. అవును, ఈ పొలం బాగానే ఉండేది. మరి చాలా పెద్ద ఉంటుంది. అయితే మీరు ఏం పని చేస్తారు నాయన? మేము ఎల్లమ్మ పట్నాలు, ఎల్లనంపడం, పోచమ్మ పట్నాలు. ఊళ్ళో ఏళ్ళ నమ్మితే మంచి చెడు అయితే ఎవరికైనా కక్కుడు అది ఇది అయినప్పుడు మేము యంత్రాలు కడతాం. అవును కొడుకు నాయన. అయితే ఇప్పుడు వచ్చేటోళ్ళు ఎవరు? మల్లయ్య తమ్ముడు. ఏయ్ కొడుక మల్లె మల్లె లెక్క లేడే. మరి పట్నం దొంగే ఉన్నట్టున్నాడు. జా జా ఏయ్. మల్లయ్యాను భద్రంతో వచ్చిందిరా మల్లయ్యాను పట్నంతో వచ్చింది మల్లయ్యాను. ఎదురెక్కి వచ్చేదాము ఎల్లమ్మ పట్నమంటే. కైపెక్కి ఉండేదాము కళ్ళు రాయి రాయి. మా ఊరిలో మేము మంత్రగల మురమా ఊరిలో మేము ధరణి మౌరా రాముని సాక్షిగా ధరణి మౌరా రాముని సాక్షిగా ధరణి మౌరా రాముని సాక్షిగా ధరణి మౌరా మరువాక తల్లిని మరువాక తల్లిని మరువాక తల్లిని జయ శ్రీ గాయత్రి మాతాకి అయ్యా నీ పేరు? నా పేరు బైన్ల మల్లయ్య అందరు. ఆ, మేము ఎల్లమ్మ పట్నాలు పోసమ్మ పట్నాలు చేసేవాళ్ళం. సరే మన వచ్చేటోళ్ళు రామయ్య మా తమ్ముడు. చిన్నల రామయ్య. ఏయ్ ఏ రామయ్య. బైన్ల రామయ్యను నేను భద్రముతో వచ్చి తీరా. బైన్ల రామయ్యను నేను పట్నంతో వచ్చింది రామయ్య నేను. భద్రముతో వచ్చి తీరా. బైన్ల రామయ్యను నేను పట్నంతో వచ్చింది రామయ్య నేను. బైన్ల కులములునా పెద్దవాడను నేను. బైన్ల కులములునా ఆ పెద్దవాడను నేను బైలా కులములోన. మా పెద్దవాడను నేను. బైన్ల కులములునా ఆ పెద్దవాడను నేను బైలా కులములోన. బైన్ల బాలయ్య అంటే మా మంచి పేరు ఉంది. బైలా రామయ్య అంటే పట్నంతో వచ్చింది బైలా రామయ్య అంటే. బైన్ల రామయ్య అంటే పూలు చెందేదారు. బైన్ల రామయ్య అంటే మేము చేసేదారు బైలా రామయ్య అంటే. ఎల్లమ్మ పట్నాలంటే ఎగిరికి పోయేదాము. ఎల్లమ్మ పట్నాలంటే ఎల్లమ్మ పట్నాలంటే ఎగిరికి పోయేదాము. ఎల్లమ్మ పట్నాలంటే ఎల్లమ్మ పట్నామంటే ఎగిరికి పోయేదాము. ఎల్లమ్మ పట్నామంటే కళ్ళు సారాయో మేము పరివారా లాగేదాము. కళ్ళు సారాయో మేము కళ్ళు సారాయో మేము పరివారా లాగేదాము. కళ్ళు సారాయో మేము వైభవరా అవుని సాక్షిగా ధరణి వైభవరా. మీ పేరు? నా పేరు రామయ్య. ఇది నా కొడుకు. ఇది కూడా అట్టేసిన కొడుకు. అందాక ఎన్ని ఏళ్ళు ఉంటాయి?
ఈయనకు ఈయనకు 5 ఏళ్ళు ఉంటాయి, చిన్న పిల్లవాడు కదా. ఎంబడి తీసుకొచ్చుకుంటే మీరు ఇష్టం తినవచ్చానికి పోరుడు ఈ పటేల్ చెల్ల తెలంగాణ బొమ్మ కాడ లైట్ బిల్లు 2 తాగుతాడు. అబ్బో 2 కాదు 4 తాగుతాడు. మరి పుట్టుకతో వచ్చినాయి మిసాలు. పాలక పాలు బీర్లు తాగినాం, పాలక పాలు బీర్లు తాగించిన ఫస్ట్ నుంచి లేక లేక పుట్టిన లేక లేక ఒక్కడే పోరాడు. అయితే నీ విద్య వానికి నేర్పుతాను. నేర్పుతాను ఇప్పటి నుంచి వస్తేనే మంచిగా ఉంటుంది కదా. చదువు అంతా మాకు ఇదే చదువు కావాలి. నీ వృత్తి మంచిగా ఉండాలి, వృత్తి మంచిగా ఉండాలి. ఇళ్ళవ తల్లి దీవెన కలగాలి, అవునవును. పోషవ తల్లి దీవెన కలగాలి. వాళ్ళు ఏం పనికి వచ్చారు అడుగు. అయ్యా అయ్యా మీరు ఏం పనికి వచ్చినా చెప్పండి. మారికి ఇగో మా కంటమా గౌడు మిమ్మల్ని పిలువనంటారు గారి దేని గురించి చెప్పలేదు. అడిగే రమ్మంటారు రమ్మను. ఎల్లమ్మ పట్నాలు ఏమన్నట రమ్మంటారు. మరి మాకు సంభావన వాళ్ళకి వచ్చినాక చెప్పడం మరి ఏం చెప్పదారే మేమే గౌడికి చెప్తారా అని. అసలమ్మా నా మామే మరువామమ్మ శ్రీరేణుకదేవి, నా మామే మరువామమ్మ శ్రీరేణుకదేవి, నా మామే మరువామమ్మ శ్రీరేణుకదేవి, నా మామే మరువామమ్మ శ్రీరేణుకదేవి, వారామే విడువామమ్మ శ్రీరేణుకదేవి, వారామే విడువామమ్మ శ్రీరేణుకదేవి, రేణుకదేవి 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 మాతాజీ. కూడా మీకు ఇదే వందనాలయ్యా. మమ్మల్ని పిలిపించిన కారణమేమో చెప్పండి. దక్షిణ దిక్కున ఏడంతరాల పుట్టలో ఎల్లమ్మ తల్లి దాగి ఉన్నది. అందులో ఆమెను బయటికి తీయడానికి మీరు పట్నాలు వేసి మేకను మొత్తం కలిపి బయటికి తీయగలరు. ఓహో కంటమాగౌడ, అయితే దానికి సంబంధించిన సామాను మాకు ఇవ్వగలరా? అన్ని తీసుకొచ్చి పెట్టేదాం మీకోసం. ఏమేమి వాళ్ళు చెప్పండి. ఓ కంటమాగౌడ, పందం పసుపు, యుద్ధం కుంకుమ, పుట్టెడు, తెల్లవిండి, గావు పిల్లలు, ఘటం కుండలు, ఇవన్నీ తీసుకొచ్చి క్వింటల్ పొగ ఇవన్నీ తీసుకొచ్చి లక్ష్మ ఎక్కడ ఉన్నావు తీసుకొచ్చి ఇవ్వగలరు. అలాగే అన్ని తీసుకొచ్చి అయితే ఇప్పుడు కొత్తగా పట్నం వేయాలి. ఎంత తీసుకుంటారు? కొత్తగా పట్నం వేయాలంటే 50,000 తీసుకుంటాం. 50,000. తెల్లవిండి ఎంత కావాలి? తెల్లవిండి క్వింటల్. పసుపు యుద్ధం పసుపు, పందం పసుపు, యుద్ధం కుంకుమ. కళ్ళు ఎంత కావాలి? కళ్ళు ఒక 10 కుండలు. గుగ్గిలం ఎంత కావాలి? గుగ్గిలం క్వింటల్. బ్రాండ్ ఎంత కావాలి? బ్రాండ్ 4 బాటిల్. సరే సరే, మా చిన్నవానికే సరిపోతుంది. అయితే ఈ యొక్క పట్నం కాడికి గడపకుండా కావాలి. అవును, మరి బోనం కావాలి. బోనం, గటంకుండ, గవ పిల్లలు, మొత్తం మేక మరి పట్నం ఎత్తరా? చేస్తాం. వెయ్యపోతే మాత్రం పైసలు ఎవరు పని చేయరు. మావిడికి నువ్వు 4 పిల్లలు వేసినా మాట్లాడు లక్షణ లే 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 రండి రండి, పట్నం వేయాలి. మైకులు మాట్లాడగలరు. జయ రేణుకా మాతాకి. అక్కడ మొత్తం తీసుకురా పట్నం ఏరియా. రేణుకాదేవి నేను దలసిన మోక్షం, రేణుకాదేవి నేను దలసిన మోక్షం, రేణుకాదేవి అండపిండ బ్రహ్మాండమంతుడా, అండపిండ బ్రహ్మాండమంతుడా, ఇంటి యుద్ధమే శారదాంబవే పుట్ట పుట్టాల ఎన్ను పుట్టలెల్లమ్మ తల్లి, పుట్టలెల్లమ్మ పుట్ట పుట్టాల
శివునాడి బిడ్డ సిత్తారి బొమ్మ పార్వతి బిడ్డ పరం జ్యోతి నీకు 1000 గంటల శాఖలు నీకు అగండ పూజలే తల్లి రేణుకా చెప్పండి. నీకు గంభీరవాణి నీ సేవలు అనంత కోటి శక్తి కార్తీకరాజుల బట్టి కండకం వరగించినావే తల్లి కాటమరాజుల బట్టి కాట కలిసినవమ్మ రేణుక నీ పంబాలు వచ్చి నిన్ను వాగండమైన పూజలే తల్లి నీకు కొమ్ములు తిరిగిన కోడపోతులు తెచ్చి మేకను మత్త కొలిపి నిన్ను వాయిగా పండుగ చేసేదమ్మా రేణుక పూలము చేసి గటపు గుండెలు తెచ్చి అమ్మలక్కలు చూడగా సూర్య దేవతలు మెచ్చగా భూమి ఆకాశం వనకంగా ఆ యొక్క అగండమైన పూజలు తల్లి రేణుక యాపాకు మంచిగా వేయి లేకపోతే మీ వీపు పట్ట పట్ట వలుగుతుంది